సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఓకేనా? ఇవాళ వర్క్ ప్రాసెస్ చూసే ముందు మీకు ఒక చిన్న మాట చెప్తానండి. ఏంటంటే నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ కానీ మన సిస్టర్స్ కానీ కామెంట్లో కానీ లేదా కాల్ చేసి అడుగుతున్నారు ఏంటంటే, అక్క మీరు ఎప్పుడు హాఫ్ పట్టు ప్లెయిన్ ఉంటుంది కదా క్లాత్, దానిపైన వర్క్ చేస్తారు, మీకు కస్టమర్స్ ఎప్పుడు శారీ క్లాత్ మీద వేయమని చెప్పేసి అడగలేదా అని చెప్పేసి అడిగారనమాట. లేదండి, ప్రతి ఒక్కరికి కొంతమంది కస్టమర్స్ ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. కాకపోతే నేను ఏంటంటే వాళ్ళని ఒక 99% వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే అందులో ఒక 1% అయితే వినని వాళ్ళు ఉంటారు కదా, అలా అనమాట. ఇప్పుడు ఈ కస్టమర్ ఏంటంటే ఒకే కస్టమర్. ఇవన్నీ ఈ మధ్య ఒక 3-4 బ్లౌజెస్ కూడా వీడియోస్లలో పెట్టానండి. అవి కూడా అంటే కొంతమంది వినరు అస్సలు. మాకు శారీ క్లాతే కావాలి, అదే షైనింగ్ కావాలి, అంటే శారీ క్లాత్ మీద ఉన్న షైనింగ్ అనేది ఆపట్టు దానిపైన రాదు అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఓకే, కొంతమంది అలా ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అలా మనకు శారీ క్లాత్ మీదే వర్క్ చేసి ఇవ్వాలి. ఓకేనా? ఈ మధ్య అయితే చాలానే వేసాను. ఇప్పుడు కూడా టోటల్గా ఇవన్నీ బ్లౌజెస్ కూడా మొత్తం శారీ క్లాత్ మీద వేసాను. క్లాత్ అనేది ఎక్కడ మనకు ఇలా లాగడం కానీ షింక్ అవ్వడం కానీ మనకు పోగులు పట్టడం కానీ అలాంటివి ఏ ప్రాబ్లమ్స్ అయితే రాలేదండి. అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. మీకు క్లియర్గా చూపిస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇందులో కొన్ని మనకు రెగ్యులర్ మిషన్తో పాటు తీసుకున్న డిజైన్స్ కూడా ఉన్నాయి, కొన్ని కొంచెం వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి. అన్ని కలిపి అయితే ఉన్నాయండి. చూడండి, మిర్రర్ వర్క్ కూడా ఉంది. ఓకేనా? ఫస్ట్ అయితే మీకు శారీ చూపించేస్తాను. శారీ చూడండి, ఇలా వచ్చింది. బాగుంది కదా కలర్, వీడియోలో చాలా హైలైట్ అయితే అనిపించేస్తుంది. మనకి ఇది డార్క్ వైలెట్ కలర్ అనమాట. ఇది వైలెట్కి ఇక్కడ కాపర్ అండ్ గ్రీన్, దానిపైన కాపర్ కలర్లో బార్డర్ అయితే వచ్చేసింది. బాగుంది. ఇక్కడ మనకు ఒక సైడ్ అనేది పెద్ద బార్డర్ వచ్చింది, ఇంకొక సైడ్ అనేది మనకి ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది అనమాట. ఓకేనా? ఈ శారీకి అనేది వాళ్ళు క్లాత్ అయితే తీసుకురాలేదండి, ఈ క్లాత్ పైన వర్క్ అడిగారు. అయితే ఇక్కడ మనకు పెద్ద బార్డర్ వచ్చేసింది కదా, వాళ్ళకు హ్యాండ్స్కి అయితే ఏమొద్దన్నారనమాట. హ్యాండ్స్కి మొత్తం ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది, ఇలా పెద్ద బార్డర్ వచ్చేసింది. దీనికి ఏమొద్దు వర్క్ అని చెప్పేసి అన్నారు. అయితే ఇది మనకు మిషన్తో పాటే వచ్చిన డిజైన్ అండి. బాగుంది ఫినిషింగ్ కూడా. ఇలా చూడండి, చాలా నీట్గా వచ్చింది వర్క్ అనేది. అంటే చాలా సింపుల్గా కావాలి, ఉండి లేనట్టు ఉంటే బాగుంటుంది, మాకు అలా ఇష్టము. ఎవ్వరు వేయమంటే ఇంత సింపుల్గా వేస్తలేరు అని చెప్పేసి అన్నారు వీళ్ళు. అంటే వీళ్ళు నాకు చాలా లాంగ్ నుంచే వచ్చారనమాట. నాకు ఇది ఇచ్చి కూడా ఒక 10 days అయిపోయిందండి. అంటే వాళ్ళు హాలిడేస్కి ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళ ఇంటి సైడ్ అంట ఇలా సింపుల్గా వేయమంటే మా దగ్గర సింపుల్ డిజైన్స్ ఉండదు, అన్నీ హెవీ డిజైన్సే ఉంటాయని చెప్పేసి అన్నారంట. కానీ కస్టమర్స్ అందరూ హెవీగా వేసుకోరు కదా, కొంతమందికి సింపుల్గా ఇష్టం ఉంటుంది అనమాట. అయితే వీళ్ళ రిలేటివ్స్కి మా ఇంటి దగ్గర నేను వాళ్ళు ఎలా అంటే అలా వేస్తాను, వాళ్ళకి అన్నీ సింపుల్గానే ఇష్టం. ఎంత అంటే ఒక 10,000 శారీ ఉన్నా సరే కానీ వాళ్ళకు సింపుల్గా ఒక మనకు 700, 800, 600 ఇలా అంటే ప్రైస్ తక్కువ ఉండాలి, డిజైన్ కూడా బాగుండాలి, అలా ఆలోచిస్తారనమాట. నేను వాళ్ళకి అలాగే వేసిస్తాను, ఎప్పుడైనా సరే వాళ్ళకి అలానే వేసిస్తాను. కాబట్టి వాళ్ళ బ్లౌజెస్ చూసి రీసెంట్గా ఒక ఫంక్షన్లో వాళ్ళ బ్లౌజెస్ చూసి మళ్ళీ నా దగ్గరికి అంత లాంగ్ నుంచి అయితే వచ్చారు. ఇలా చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇక్కడ మనకు కుందన్స్ కూడా పెట్టేశాను, జెరీ ఇంకా మనకు శారీ కలర్, ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఇచ్చేసాను. మీకు దూరం నుంచి కూడా చూపిస్తాను. బూటీస్ కూడా చాలా ఎక్కువగా వేసేసాను. చూడండి, బాగుంది కదా, చాలా నీట్గా వచ్చింది వర్క్ అనేది. మనకు ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే అవ్వలేదు. అది శారీ క్లాత్ అండి, చెప్పాను కదా ఈ వీడియోలో అన్ని శారీ క్లాత్ మీదనే వేసాను. శారీ క్లాత్ మీద వేసేటప్పుడు ఏంటంటే కొంచెం మనం వేరే పని ఎక్కడ చూసుకోవద్దు, ఎప్పటికప్పుడు బాబిన్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి చెప్పలేం, మనకు ఆ పట్టు పైన కూడా ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు, అది మన టైం బాగాలేకపోతే ఒక్కొక్కసారి అయితే వస్తూ ఉంటాయి అలాంటివి. అప్పుడప్పుడు తప్పదు కదా, ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్ మనకు ఆ పట్టు పైన కూడా. ఇది శారీ అయితే ఇలా వచ్చేసింది. ఇది మనకు పింక్ కలర్, ఇక్కడ వైలెట్ వచ్చింది, ఇక్కడ మనకు కాపర్ కలర్ వచ్చేసింది. మధ్యలో ఏంటంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ వచ్చింది చూడండి.
ఇది ఆరెంజ్ కలర్ అనమాట. మీకు వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు, కానీ ఇక్కడ ఆరెంజ్ కలర్ వచ్చేసింది, పింక్, ఇక్కడ వైలెట్ వచ్చింది. ఈ శారీకి అనేది నేను జరీ యూస్ చేయకుండా వర్క్ అయితే చేశాను. ఎంత బాగా కనిపిస్తుంది. అయితే ఇది మనకు శారీ క్లాతే, చాలా నీట్గా వచ్చింది. చూడండి, నేను ఇక్కడ జరీ అనేది ఎక్కడ యూస్ చేయలేదండి. శారీ కలర్ పింక్ తీసుకున్నాను, అందులో ఆరెంజ్ తీసుకున్నాను. ఈ వైలెట్ అనేది ఇక్కడ బార్డర్లో వచ్చింది కదా, ఇక్కడ బార్డర్లో వచ్చింది కాబట్టి చూడు, బార్డర్లో ఇక్కడ వచ్చినందుకు నేను ఇక్కడ అనేది తీసుకున్నాను వైలెట్ కలరు. దీనికి కూడా బూటీస్ అయితే వేసి ఇచ్చాను. వాళ్ళు తక్కువ అంటే కొంచెం తక్కువ ప్రైస్లో కావాలని చెప్పినా సరే బూటీస్ అయితే అన్నిటికీ వేస్తున్నాను. ఎందుకంటే మనకు చిన్న మిషన్లో బూటీస్ వేయడం చాలా ఇబ్బంది, చాలా కష్టము. కానీ దీంట్లో ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఎక్కువగా, కాకపోతే టైం టేకింగ్ అయితే అవుతుంది కాబట్టి చూసుకోవాలి. మనకు అంత లాంగ్ నుంచి మన పైన ఒక నమ్మకంతో వచ్చినప్పుడు వాళ్ళకు నమ్మకంగా వేసిస్తే బాగుంటుంది కదా. వీళ్ళు ఫస్ట్ టైం ఇచ్చారు, వీళ్ళు ఇవి నచ్చితే ఇంకా ఇస్తా అని చెప్పేసి అన్నారనమాట. ఇలా చూడండి, మనకు హ్యాండ్ కూడా ఎంత బాగా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది వర్క్ అనేది, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. బూటీస్ కూడా కొంచెం వాళ్ళు అంటే వాళ్ళ హ్యాండ్ ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం ఇంతవరకే వస్తుంది, కాకపోతే నేను ఇంకొక 1 లైన్ అనేది కొంచెం ఎక్కువగానే వేసాను. ఇక్కడ మాత్రం నేను జెరీ అనేది ఎక్కడ యూస్ చేయలేదు. చూడండి, టోటల్గా ఆరెంజ్, పింక్, వైలెట్ కలర్ అనమాట. మనకి ఈ కాంబినేషన్ తోటే వర్క్ అయితే చేస్తాను. ఇలా 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ఒక హ్యాండ్, ఇక్కడ ఒక హ్యాండ్. ఓకేనా, మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాను. ఇలా చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేస్తాను, బాగుంది కదా. ఓకేనా, ఇది కూడా శారీ క్లాత్ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇంకొకటి శారీ ఇదేంటండి, ఇది మెరూన్ కలర్ వచ్చింది శారీ. వీళ్ళ శారీ కలర్స్ అనేది మనకు వీడియోలో చాలా బ్రైట్గా కనిపిస్తుంది, లుక్ అనేది బాగుంది. అంటే వీడియోలో కలర్స్ అనేది చాలా హైలైట్గా కనిపిస్తుంది అంటున్నాను. ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది కాబట్టి నేను బ్లూ కలర్ అనేది బ్లౌజ్లో యాడ్ చేశాను. అయితే ఇక్కడ మనకు శారీలో ఇంకా గ్రీన్ కూడా వచ్చిందండి. చూడండి ఇక్కడ కొంగు దగ్గర, ఎందుకంటే నేను కలర్స్ ఏవి పెట్టాను అనేది అంటే శారీలో లేని కలర్స్ పెట్టారా అని అనొద్దు మళ్ళీ, అందుకనే ఇక్కడ చూడండి బర్డ్స్ వచ్చారు కదా, మనకి ఇక్కడ గ్రీన్ వచ్చింది, బ్లూ వచ్చింది, కాబట్టి ఈ కలర్స్ కాంబినేషన్ అనేది తీసుకున్నాను నేను. వీళ్ళు సింపుల్గానే అడిగారు అన్నీ, మరి హెవీగా వద్దు, సింపుల్గానే ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్నారనమాట. ఇది కూడా మనకు మిషన్తో పాటే వచ్చిన డిజైన్ అండి, సింపుల్గా బాగుంది. ఇది ఆల్రెడీ మేబీ నేను షార్ట్స్లలో అప్లోడ్ చేసి ఉంటాను, ఒకవేళ చేసి ఉంటా అనుకుంటున్నా, చేశాను. ఎందుకంటే డిజైన్ నెంబర్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ అయితే వచ్చేసింది. ఓకేనా, సింపుల్గా ఆఫ్ హ్యాండ్స్ అనమాట. నెక్ చూడండి ఇలా వచ్చింది, కొంచెం నెక్ షేప్ వచ్చింది అన్నమాట. జరీ ఇచ్చాను, గ్రీన్ ఇచ్చాను, ఇక్కడ అనేది బ్లూ కలర్ కూడా యాడ్ చేస్తాను. ఓకేనా, వాళ్ళైతే బార్డర్ అయితే వద్దన్నారు, ఒకవేళ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, ఎలా అయినా వర్క్ చేసుకోవచ్చు. అంటే స్టిచ్చింగ్ అయితే మనకు ఎలా అయినా చేయొచ్చు. ఇలా చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది, బాగుంది కదా. సింపుల్గా నైస్గా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకేంటంటే అన్ని శారీ క్లాత్ కాబట్టి మరీ హెవీగా వద్దని చెప్పేసి నేను అన్నాను, అయినా కానీ వాళ్ళకు కూడా ఇష్టం లేదు, అన్నీ సింపుల్గానే కావాలని చెప్పేసి అన్నారు. ఓకేనా, ఇది ఒకటి. ఇంకొక శారీ మొత్తం ప్యారెట్ గ్రీన్ వచ్చేసింది, ప్యారెట్ గ్రీన్ బాగుంది కాంబినేషన్ అనేది. ఇది కూడా మనకు శారీ బ్లౌజ్ అండి, ఇది మీద డిజైన్ వచ్చేసింది.
సూపర్ ఉంది డిజైన్. ఇది ఆల్రెడీ నేను ఈ డిజైన్ అనేది అంటే మనం మిషన్ తీసుకున్న స్టార్టింగ్లో వేసాను. కలర్ కాంబినేషన్ అనేది అంటే అది మనకు కొంచెం బ్లౌజ్కి దగ్గరగా ఉందన్నమాట. ఇది మీకు వీడియోలో కనిపించట్లేదు, కానీ ఇక రియల్గా చూస్తే మాత్రం బాగుంది. కొన్ని కలర్స్ ఏంటంటే వీడియోలో ఫొటోస్లో హైలైట్ అవుతాయి, కొన్ని కలర్స్ ఏంటంటే మనకు వీడియో ఫోటోల్లో హైలైట్ అవ్వకపోయినా సరే కానీ మనం వేసుకున్నప్పుడు శారీ మ్యాచింగ్ వేసుకున్నప్పుడు మాత్రం లుక్ అనేది బాగా వస్తుంది. ఇది మిర్రర్ డిజైన్ చూడండి, మిర్రర్స్ ఎంత నైస్గా వచ్చాయి. 3 మిర్రర్స్ అనేది మనకు బంచ్ లాగా వస్తుందన్నమాట. 1 2 3 నేను ప్రతి ఒక్క కలర్ అనేది ఇచ్చాను శారీలో. దీంట్లో కూడా నేను జరీ అయితే యూస్ చేయలేదండి. ఇక్కడ గ్రీన్ కలర్ది థ్రెడ్డే, ఎల్లో కలర్ది థ్రెడ్డే, ఇది క్రీమ్ కలర్, ఈ 3 థ్రెడ్డే. మనకి ఇక్కడ చూడండి, ఇది మగ్గం వర్క్లో మనకి ఎలా వచ్చింది అంత నీట్గా ఉంది చూడండి. మగ్గంలో ఉన్న లుక్ అయితే వస్తుంది. డిజైన్ చాలా బాగుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. మనకు మిర్రర్ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే అవ్వలేదు. మనకు ఈ మిర్రర్ డిజైన్కి 6 నెంబర్ మిర్రర్ పెడితే బాగుంటుందండి. కరెక్ట్ సైజ్ అయితే వచ్చింది నాకు 6 నెంబర్ పెట్టేస్తే. అంటే మిర్రర్ సైజ్ కూడా తెలుసుంటే బాగుంటుంది కదా. ఇది మిర్రర్ అయితే 6 నెంబర్ అండి. మిర్రరు ఒకసారి చూడండి, ఎప్పుడైనా ఒక మిర్రర్ అనేది వేసి చూసుకోవాలి. చూసుకుంటే మనకు సైజ్ అనేది అర్థమైపోతుంది. ఇలా చూడండి, ఇదైతే బ్యాక్ నెక్ వచ్చేసి మొత్తం ఇక్కడ బ్యాక్ కూడా నేను మిర్రర్స్ అయితే ఇచ్చేసాను. టోటల్గా నెక్ అనేది ఇలా వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా. ఇది నేను ఆల్రెడీ వేసాను కదా, కాబట్టి నాకు మిర్రర్ అనేది ఐడియా ఉంది ఏ నెంబర్ వేయాలనేది. కాకపోతే కొన్ని ఏంటంటే చాలా లాంగ్ టైం తర్వాత వేస్తే గుర్తుండదు. కాకపోతే నేను కొన్ని ఏంటంటే రాసి పెట్టుకుంటాను అనమాట. అంటే నోట్స్ రాసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ డిజైన్ నెంబర్కి ఈ మిర్రర్ అయితే కరెక్ట్గా వస్తుంది అని చెప్పేసి నేను అలా రాసి పెట్టుకుంటాను. కాబట్టి కొంచెం ఒకసారి బిజీ ఉన్నప్పుడు రాయలేమండి, కుదరదు కదా. ఓకేనా. ఈ శారీ అయితే మీరు ఆల్రెడీ చూస్తుంటారు కదా, ఇది కూడా వీళ్ళదే అనమాట. అయితే 4 శారీస్ ఇచ్చారు కదా, ఇది కూడా ఒకసారి ప్లీజ్ చేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఓకే, మన ఒక చిన్న ప్రయత్నం వల్ల వీళ్ళ ఇంత మంచి శారీ అనేది యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చేశాను. మీకు ఒక్కసారి అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకు సేమ్ ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఫ్లవర్స్ అనేది ఇక్కడ ఎలా వచ్చాయో అదే విధంగా ఉంది. మనకు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. అంటే శారీలో హోల్ పడితే మనం వర్క్ ఎలా చేయాలనేది అయితే ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ మీవి కూడా ఇలాంటి మంచి మంచి పట్టు శారీస్ ఉంటే వేస్ట్ అయితే చేయకండి. ఇలా వర్క్ అయితే చిన్నగా వర్క్ చేయించుకొని యూజ్ అయితే చేసుకోండి, బాగుంటుంది. ఓకేనా. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉంది. యాక్చువల్ అయితే నేను ఒక 3-4 శారీస్కి వేసి ఇచ్చాను వేరే వాళ్ళకు. కాకపోతే నేను అది వీడియో అయితే చేయలేదు. కాకపోతే నాకు సడన్గా అనిపించింది, ఓకే మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక చిన్న థాట్ అయితే వచ్చింది. కాబట్టి మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఇది కూడా వీడియో చేసి పెట్టాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 4 బ్లౌజెస్లో మీకు ఏది నచ్చింది అనేది నా కామెంట్స్లో అయితే చెప్పండి. నేను ప్రతి ఒక్క డిజైన్ నెంబర్ అనేది మనకు ఇప్పుడు అంటే ఈ మిర్రర్ డిజైన్ వస్తుంది అనుకోండి. ఇప్పుడు ఈ మిర్రర్ డిజైన్ వచ్చేటప్పుడు దీని కింద ఈ బ్లౌజ్ కింద ఈ నెంబర్ అయితే పెట్టేస్తాను. ప్రతి ఒక్క డిజైన్ నెంబర్ అనేది మీకు వచ్చేస్తుంది. ఒకసారి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసుకోండి, అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా. నా ఈ బ్లౌజెస్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.